ఐటీ రంగంలో ఏఐ పేరు చెప్పి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి టెక్ కంపెనీలు. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఏఐపై శిక్షణ కూడా ఇస్తున్నాయి. అయితే తాజాగా మార్క్ జూకర్బర్గ్ చెందినటువంటి మెటా మాత్రం ఏకంగా ఏఐ రీసెర్చ్ నుండి 600 మందిని కూడా అకస్మాత్తుగా తొలగించింది. ఒక పక్క మార్కెట్లో ఏఐ రీసెర్చర్ కోసం మిలియన్ల కొద్ది డాలర్లు చెల్లించి ఉద్యోగాల్లోకి తీసుకుంటుంటే, మరోపక్క వందలాది మంది ఏఐ రీసెర్చర్లను తొలగించి మెటా పోటీ కంపెనీలకు చెందినటువంటి ఏఐ రీసెర్చర్లకు గాలం వేసి ఆ ఖాళీలను పూరిస్తున్నాయి పలు కంపెనీలు. మరి మెటాకేమ్ 600 మందిని ఏఐ రీసెర్చ్లను తొలగించడానికి గల కారణమేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ నుంచి మెటా వరకు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. దీనికి వారు చెబుతున్న కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వస్తోందని వివరణ ఇచ్చుకుంటున్నాయి. అయితే మార్క్ జుకర్బర్గ్ చెందిన మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేదా ఎంఎస్ఎల్ డివిజన్ పై ఇప్పటికే బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టి ఇతర ఏఐ రీసెర్చ్ ల్యాబ్ల నుంచి, కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంది. అయితే మెటా ఎంఎస్ఎల్ డివిజన్ నుంచి సుమారు 600 మంది ఉద్యోగులపై వేటు వేసిందని తెలుస్తోంది. కాగా ఎంఎస్ఎల్ ప్రధానంగా మెటా సోషల్ మీడియా ప్రోగ్రామ్ను చూస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎంఎస్ఎల్లో సుమారు 3000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఉద్యోగుల కోత విషయానికొస్తే ఎంఎస్ఎల్ యూనిట్ మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ ఈ నెల 22న అంటే బుధవారం ఇంటర్నల్ మెమోలో ఈ విషయాన్ని ఖరారు చేశారని బిజినెస్ ఇన్సైడర్ ఒక రిపోర్టులో వెల్లడించింది. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారి విషయానికొస్తే అమెరికాతో పాటు యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా రీజియన్ మెటా ఆఫీసుల్లో పనిచేసేవారని బిజినెస్ ఇన్సైడర్ ఒక కథనాన్ని ప్రచురించింది. కాగా వాంగ్ ఒక ప్రకటనలో ఎంఎస్ఎల్ కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఐటీ ఇండస్ట్రీలో టాప్ టాలెంట్ టీం కోసం అన్వేషిస్తున్నామని, ప్రస్తుతం తొలగించిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటామని చెప్పారు. త్వరలో రిక్రూట్మెంట్లుంటాయని వాంగ్ చెప్పినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఇక లేఆఫ్ల విషయానికొస్తే మార్క్ జుకర్బర్గ్ ఇష్టం వచ్చినట్లు రిక్రూట్ చేసుకున్న తర్వాత ఆయన మాజీ సీఈఓ స్కేల్ ఏఐను మెటాలోకి ఏడాది ప్రారంభంలో తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి క్రమంగా ఆయన ఉద్యోగుల నైపుణ్యాన్ని అధ్యయనం చేసి సుమారు 600 మందిని ఇంటికి పంపించారు. అయితే కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారిని ఉద్యోగాల నుంచి తీసేయలేదని కంపెనీ వివరణ ఇచ్చుకుంది. వారిని పర్సనల్ సూపర్ ఇంటెలిజెన్స్ ను డెవలప్ చేసే కోర్ టీంలో తీసుకున్నామని, వారిని తీసేయలేదని వివరణ ఇచ్చుకుంది. మరి ఇంతకీ ఎవరిని తీసినట్లు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరీ ఏకబిగిన 600 మంది ఏఐ రీసెర్చ్ ను తీసేస్తే కంపెనీకి ఇబ్బందులు తప్పవా? మరి ఇప్పుడే ఎందుకు తీయాల్సి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అంటే ఏమిటి అనే విషయానికొస్తే ఈ ఎంఎస్ఎల్ ను ఏడాది జూన్లో జుకర్బర్గ్ ప్రారంభించారు. స్కేల్ ఏఐ టాప్ టాలెంట్ ను ఆయన తన టీంలో తీసుకున్నారు. అదే సమయంలో ఆయన కంపెనీ డేటా లేబులింగ్ స్టార్టప్స్ కోసం సుమారు 14.3 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఎంఎస్ఎల్ బాధ్యతను వాంగ్ అప్పగించి ఏఐ ద్వారా మానవ మేధస్సును మించిపోవాలని ఆయన ఆకాంక్షించారు. జుకర్బర్గ్ తన బ్లాగ్లో ఒక పోస్టు పెడుతూ ఏఐ ద్వారా ప్రజల జీవితాల్లో పెను మార్పులు తేవాలనుకుంటున్నట్టు తెలిపారు. ఏఐ ఇండస్ట్రీలో ఇతరులకు భిన్నంగా ఉండాలనేది తమ ఆలోచన అన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలని ఆయన పోస్టులో పేర్కొన్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి మెటాకు ఎంఎస్ఎల్ డివిజన్ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఇక మార్క్ జుకర్బర్గ్ ఏఐలో తన ఆధిపత్యం కొనసాగించడానికి ఇతర ఏఐ కంపెనీల నుంచి, ఉదాహరణకు ఓపెన్ ఏఐ నుంచి గూగుల్, డీమైండ్, ఆపిల్తో పాటు ఇతర కంపెనీల ఇంజనీర్లను మిలియన్ల కొద్ది డాలర్ల వేతనాలు ఆఫర్ చేసి తీసుకొచ్చారు. అత్యంత అట్టహాసంగా మిలియన్ల కొద్ది డాలర్లు ప్యాకేజీ ఇచ్చి తీసుకొచ్చారు. దీంతో కొత్త ఎంఎస్ఎల్ కంపెనీ ఉద్యోగుల్లో చాలా మందికి అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైంది. కంపెనీని నమ్ముకొని ఎప్పటినుంచో ఉన్న ఉద్యోగులకు వేతనాలు తక్కువ, కొత్తగా వచ్చిన వారికి మిలియన్ల కొద్ది డాలర్లు ఆఫర్ చేయడంతో పాత ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలయ్యింది. దాని ప్రభావం పనిపై పడుతుందని జుకర్బర్గ్ 600 మందిపై ఏకంగా వేటు వేశాడు. ఏడాది ఆగస్టులో జుకర్బర్గ్ ఎంఎస్ఎల్ను 4 సబ్ యూనిట్లుగా విడగొట్టాడు. వాటిలో ఫెయిర్ ఒకటి ప్రధానంగా ఏఐ రీసెర్చ్ పై ఫోకస్ పెడుతుంది. మరో గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా
ఏఎస్ఎల్. మూడో గ్రూప్ ఏఐ ప్రోడక్ట్లను డెవలప్ చేస్తుంది. నాలుగవది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, ఉదాహరణకు డేటా సెంటర్లు, ఏఐ హార్డ్వేర్లపై ఫోకస్ పెడుతుంది. న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన వార్తల సమాచారం ప్రకారం చెప్పుకోవాలంటే మెటా కంపెనీని పూర్తి ప్రక్షాళన చేయాలనుకుంటోంది. అది కాకుండా ఏఐకి చెందిన పలు ప్రాజెక్టుల్లో పలు గ్రూపులు పనిచేస్తున్నాయి. మెటాలో వివిధ విభాగాలు పనిచేస్తున్నారని, వారిని కొంత ఫైన్ ట్యూనింగ్ చేసి మెటా ఏఐ ప్రోడక్ట్ విభాగాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఎన్వైటీ కథనం. ఇక వాంగ్ విషయానికి వస్తే ఆయన వెంట తన టీంను తెచ్చుకున్నాడు. వారంతా బయట నుంచి వచ్చిన వారే. వారి టీంపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిసింది. ఇక కంపెనీ కోర్ టీం విషయానికి వస్తే మెటా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ను మేనేజ్ చేస్తుంటాయి. కంపెనీకి చెందిన చాట్ బాట్లతో పాటు ఏఐ ప్రోడక్ట్లకు ఈ లాంగ్వేజ్లను వాడుతుంటారు. అయితే మెటా ఏఐ నుంచి 600 మందిని తీసేయడానికి కారణం ఇన్వెస్టర్లలో ఏఐపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నా దానికి తగ్గ ఫలితాలుంటాయా అనే సందేహాలు వెంటాడుతున్నాయి. కంపెనీలు ఆవేశంగా వెనక ముందు చూడకుండా మిలియన్ల కొద్ది వేతనాలిచ్చి రిక్రూట్ చేసుకున్నా ఫైనల్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదంటే పెట్టిన పెట్టుబడులు వృధా అవుతాయన్న భయాలు కంపెనీలను వెంటాడుతున్నాయి. ఇటీవల ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు ఆండ్రేజీ కార్పతి చేసిన కామెంటు పతాక శీర్షికను ఆకర్షించాయి. ఓపెన్ ఏఐ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదని చెప్పాడు ఆండ్రేజీ. దీనికి కారణం ఆయన చెబుతోంది, మీరు మిషన్ను కొంత సమాచారం ఇస్తారు, అది నేర్చుకుంటుంది, కానీ లాజికల్గా సమస్యను ఎలా పరిష్కరించాలో అది పరిష్కరించలేకపోతుందన్నారు. మనుషులు ఆలోచించే విధంగా ఆలోచించాలి కదా, దానిపై తాము పనిచేస్తున్నామన్నారు. మొత్తానికి ఏఐ పూర్తి స్థాయిలో మార్కెట్లో రావాలంటే దాదాపు దశాబ్దం కాలం పడుతుందన్నారు. దీంతో మార్క్ జుకర్బర్గ్ ముందే కళ్ళు తెరిచి మిలియన్ల కొద్ది డాలర్లు జీతగాళ్లను ఇంటికి పంపించేస్తున్నారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి దీనిపై మరికొన్ని కంపెనీలు ముందుకొచ్చి ఏఐ గురించి చెబితే కానీ వాస్తవాలు తెలియవని అంటున్నారు టెక్ రంగానికి చెందిన నిపుణులు.